హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బ్యాచిలర్ డిష్. నా పేరు శిరీష పోలుమాటి. ఈరోజు నేను మీకు ఇంట్లో ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి చికెన్ 65 ఎలా చేయాలో నేను చెప్పబోతున్నాను. ఫస్ట్, ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల బయట మనకి నాన్ వెజెస్ కానీ లైక్ చైనీస్ డిషెస్ కానీ ఏం దొరకట్లేదు. సో అలాంటిది ఏం ప్రాబ్లం లేకుండా ఈజీగా ఇంట్లో మీరు చైనీస్ ఐటమ్ లైక్ చికెన్ 65 ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. దిస్ ఈజ్ మై కిచెన్. సో ఇప్పుడు మీకు చికెన్ 65కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రామ్స్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, రైస్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్స్, ఒక కోడిగుడ్డు, ఒక నిమ్మకాయ. సో చికెన్ 65కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు తయారీలోకి వెళ్ళిపోదాం. అందుకన్నా ముందు మనం హ్యాండ్స్ కూడా శుభ్రంగా ఉండడానికి శానిటైజ్ చేసుకుందాం ఫస్ట్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే తీసుకొని పెట్టుకున్నాం కాబట్టి నేను ఇప్పుడు అన్నింటిలో వేసేసి మొత్తం మిక్స్ చేసి పెడతాను. సో 1/2 లెమన్ని ఇట్లా స్క్వీజ్ చేసేసుకోవాలి. టూ స్పూన్స్ అండ్ 1 egg. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాక మొత్తం ఇలా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలాగా చికెన్కి బాగా పట్టడం కోసం మొత్తం ఇలాగా మంచిగా కలుపుకొని ఒక ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పాటు పెట్టుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిపేసాము. ఒక 30 మినిట్స్ పాటు ఈ కలిపి పెట్టుకున్న చికెన్ని మనం 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. సో 30 మినిట్స్ పాటు మనం మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ ఇది. ఇప్పుడు దీన్ని ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసుకున్నాం. సో ఫ్లేమ్ అనేది హై కాకుండా లో కాకుండా మీడియంలో చూసుకొని పెట్టుకోవాలి. సో ఎప్పుడు కూడా ప్యాన్లో ఆయిల్ ప్యాన్ హీట్ అయ్యాక వేసుకోవాలి. సో ప్యాన్ హీట్ అయిపోయింది. మనం డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ ఇప్పుడు మనం ప్యాన్లో వేసుకుంటున్నాం. సో ఇది వెడల్పుగా ఉన్న ప్యాన్ కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే పీసెస్ అన్నీ బాగా మునగాలి కాబట్టి. సో ఆయిల్ హీట్ అవ్వడానికి మినిమం లైక్ 5 మినిట్స్ to 6 మినిట్స్ పడుతుంది. సో ఆయిల్ హీట్ ఎక్కింది. నేను ఇప్పుడు
చికెన్ తీసుకొని వన్ పీస్ వేస్తున్నాను. చికెన్ బాగా మ్యారినేట్ అయింది కాబట్టి మనకి పీసెస్ అనేది క్రిస్పీగా మెత్తగా కూడా ఉంటాయి. సో డీప్ ఫ్రై కాబట్టి ఆబ్వియస్లీ మనం ఆయిల్తోనే యూజ్ చేయాలి. ఒకవేళ ఆయిల్తో చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు బటర్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ బటర్ అనేది ఆయిల్తో కంపేర్ చేస్తే చాలా ఫ్యాట్ కాబట్టి మేమైతే ఆయిలే యూజ్ చేస్తాం. ఎవ్రీ 2 minutesకి చికెన్ ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. సో ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల అందరూ ఇంట్లోనే ఉండి వాళ్ళకి నాన్ వెజ్ తినాలి అని అనిపించినప్పుడు బయట రెస్టారెంట్స్ లేక ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లేక వాళ్ళకి చాలా బోర్ కొడుతూ ఉంటుంది నాన్ వెజ్ తినాలి అని. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీరు ఇంట్లోనే నాన్ వెజ్ తీసుకొచ్చి మీకు ఎలా కావాలంటే అలా ఎలా నచ్చితే అట్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చికెన్ అనేది ఫ్రై అవ్వడానికి ఇంకొక 15 minutes పడుతుంది. సో ఈలోపు నేను మీకు ఒక టిప్ చెప్తాను. నార్మల్గా ఎవరైనా నాన్ వెజ్ అది తినాలన్నప్పుడు ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ తింటే కరోనా వస్తుంది, చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్తారు. బట్ అలాంటిది ఏమీ ఉండదు. చికెన్ అనేది హై ప్రోటీన్ ఫుడ్. సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా డైలీ చికెన్ తినచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇలా కుక్ చేసుకొని తినడం కన్నా చికెన్ని సాల్ట్ అండ్ పెప్పర్తో మ్యారినేట్ చేసి బటర్లో లైట్గా రోస్ట్ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది, హై ప్రోటీన్స్ ఉంటుంది. పిల్లలకి డైలీ కూడా పెట్టచ్చు. ఎవరైనా పిల్లలు నాన్ వెజ్ని చాలా ఇష్టపడి తినే వాళ్ళు అయితే మనం డైలీ కూడా మనకి చికెన్ అనేది అలా మ్యారినేట్ చేసుకొని పెడితే హై ప్రోటీన్స్ ఉంటుందండి. చికెన్ ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ పీసెస్ని తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాం. చికెన్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం చికెన్ 65కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 65కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని వాటర్ మిక్స్ చేసుకున్న సిరప్ ఇది, సాల్ట్, సోయా సాస్, వెనిగర్, టమాటో కెచప్, చిల్లీ సాస్. ఇలా సాసెస్తో వేసుకొని తినడం ఇష్టం లేని వాళ్ళు ఆ చికెన్ పీసెస్ని అలానే తినేసేయచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ మనం చికెన్ 65 స్టైల్లో వండుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ అంతగా ఫ్రై అవ్వకూడదు. సో ఉల్లిపాయ ముక్కలు కూడా నేను వేసేస్తున్నాను. చికెన్ 65కి ఆనియన్స్ మరీ బాగా మెత్తగా వేగనవసరం లేదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా బాగానే ఉంటుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను.
కావాలంటే మనం ఇంకా క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను తక్కువ చికెనే చేస్తున్నాను కాబట్టి అవేం యాడ్ చేయలేదు, జస్ట్ ఆనియన్స్ వేస్తాను. సో దీనికి మెజర్మెంట్స్ అంటూ అందుకు ఏమి ఉండవు. చికెన్ని బట్టి మనం వేసుకోవచ్చు, అంటే ఎవరైతే కారంగా తింటారో సో దాన్ని బట్టి వేసుకొని తీసుకోవచ్చు. వెనిగర్ ఎప్పుడు కూడా ఇలా కొలుచుకొని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. సో 1 కప్ అయితే సరిపోతుంది. ఈవెన్ సోయా సాస్ కూడా అంటే ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ సోయా సాస్ యాడ్ చేస్తే మనకి చేదు అనేది వచ్చేస్తుంది. సో నేను 1 స్పూన్ లెక్కన వేస్తాను. కొంచెం సాల్ట్ సో ఇది కొంచెం వేగాక కార్న్ఫ్లోర్ వాటర్ని నేను మిక్స్ చేసేస్తున్నాను. ఈ వాటర్ అంతా కొంచెం దగ్గర అయ్యాక మీరు చికెన్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఫ్రైడ్ చికెన్ పీసెస్ని ఇప్పుడు సాస్లో వేసేస్తున్నాను. ఒక 2 minutes ఇది ఫ్రై చేసుకొని మనం బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చికెన్ 65 రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మన చికెన్ 65 రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. రెడీ అయిపోయింది మన చికెన్ 65. ఇప్పుడు మనం దీన్ని చిల్లీ సాస్తో కానీ టమాటో సాస్తో కానీ మనం దీన్ని తినొచ్చు. చూసారు కదా చికెన్ 65. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్.